1939 ప్రపంచం మొత్తం యుద్ధభూమిగా మారిన రోజులవి. శత్రుదాడులను ఖచ్చితంగా ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు జర్మన్లు ఒక శక్తివంతమైన కోడ్ యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. దాని పేరు ఎనిగ్మా. అది ఒక అన్బ్రేకబుల్ ఎన్క్రిప్షన్ మిషన్ గా పేరు తెచ్చుకుంది. ఆ రోజుల్లో దాన్ని పడగొట్టడం అసాధ్యం అనుకున్నారు. ఇప్పుడు అలైడ్ ఫోర్సెస్ ముందున్న అసలు సవాల్ ఒక్కటే, ఈ ఎనిగ్మాని ఎలా బ్రేక్ చేయాలి. సమయంతో పోటీ పడుతూ వారు ఒక అసాధారణ గణిత శాస్త్రవేత్తను ఆశ్రయించారు. అతనే అలన్ ట్యూరింగ్. కానీ అప్పటి వరకు ఉన్న సంప్రదాయ కోడ్ బ్రేకింగ్ పద్ధతులు ఎనిగ్మా మీద ఏమాత్రం పనిచేయలేదు. అప్పుడు ట్యూరింగ్ ఒక కొత్త ఆలోచన చేస్తాడు. మనుషులు కాదు, ఒక యంత్రం ద్వారా ఈ కోడ్ ను బ్రేక్ చేయలేమా? అదే అతని విప్లవాత్మక ఆలోచన, అదే అతని సృష్టి. అదేంటో తెలుసా? ద ఫ్యూచర్ ఆఫ్ ఆల్ హ్యూమన్ సివిలైజేషన్. ప్రపంచపు తొలి కంప్యూటర్ కు బీజం వేసింది కూడా ఇక్కడే. ఇది కేవలం ఒక కోడ్ బ్రేకర్ మాత్రమే కాదు, మన ఆధునిక డిజిటల్ ప్రపంచానికి పునాది. ఇక్కడి నుంచే కంప్యూటర్ల యుగం మొదలైంది. ఇది ఈ యుద్ధాన్ని మాత్రమే కాదు, మనిషి నాగరికతనే మార్చేసింది. కంప్యూటర్లు మన జీవితాన్ని సులభం చేయాలనే ఉద్దేశంతో పుట్టాయి. అమెరికాలో ప్రతి 3వ ఇంట్లో ఒక కంప్యూటర్ ఉండటానికి కారణం కూడా అదే నమ్మకం. కానీ నన్ను నిజంగా ఆందోళనకు గురిచేసే విషయం ఒకటి ఉంది. ఒకవేళ యంత్రాలు కూడా ఆలోచించగలిగితే అప్పుడు మనకేమవుతుంది? అందుకే నాకు ఒక ప్రశ్న మీద ప్రత్యేక ఆసక్తి. యంత్రాలు నిజంగా ఆలోచించగలవా? నాకు మాత్రం గట్టి నమ్మకం ఉంది. అవును, యంత్రాలు ఆలోచించగలవు, కానీ అవి మనుషుల్లా ప్రవర్తిస్తాయని నేను మాత్రం అనుకోవటం లేదు. రాబోయే చాలా కాలం వరకు మనిషి మరియు రోబోలను వేరు చేయడం పెద్ద సమస్యగా ఉండదు. కానీ మనం ఆలోచించి చేసే ప్రతి పనిని భవిష్యత్తులో కంప్యూటర్లు తప్పకుండా కొన్ని సెకండ్లలోనే చేయగలుగుతాయి. నిజానికి యంత్రాలు ఆలోచించగలవు, అది కూడా మన జీవితకాలంలోనే. 1940 ప్రపంచంలోని ప్రతి మిలిటరీకి కంప్యూటర్ల శక్తి గురించి తెలుసు. ప్రతి దేశం మిలిటరీ కంప్యూటర్ల సామర్థ్యాన్ని గుర్తించింది. అందుకే ప్రతి ఒక్కరూ తమకో కంప్యూటర్ కావాలని కోరుకున్నారు. కానీ అప్పటి టెక్నాలజీ ఒక పెద్ద సమస్యగా మారింది. ఆ రోజుల్లో కంప్యూటర్లు వాక్యూమ్ ట్యూబ్స్ పై ఆధారపడేవి. ఇవి పెద్ద పెద్ద బల్బుల్లా ఉండి చాలా వేగంగా వేడెక్కుతూ తరచూ పాడైపోయేవి. వాటిని పని చేయించడానికి ఎక్కువ మంది లేబర్స్ అవసరమయ్యేవారు. అసలు ఈ కంప్యూటర్లు ఒక మిలిటరీ వేర్ హౌస్ అంత పెద్దగా ఉండేవి. ఇదంతా చూసి ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు ఒకే ప్రశ్నలో మునిగిపోయారు. మెరుగైన, ఇది కంటే సమర్థవంతమైన పరిష్కారం ఏదైనా ఉండకపోవచ్చా? ఇలా ఆలోచిస్తున్న తరుణంలో 1947లో ఒక అద్భుతమైన భౌతిక శాస్త్రవేత్త రంగంలోకి ప్రవేశించాడు. ఆయన పేరు బిల్ షాక్లే. అతను జెర్మేనియం అనే మూలకాన్ని ఉపయోగించి కంప్యూటర్లకు శక్తినివ్వగల ఒక కొత్త మార్గాన్ని ఊహించాడు. అదే సెమీ కండక్టర్ అనే కొత్త పరిష్కారానికి రూపకల్పన చేసింది. సెమీ కండక్టర్ అనేది ఒక అద్భుతమైన పదార్థం. ఇది ఎలక్ట్రిసిటీని పాస్ అయ్యే మెటల్స్ కు మరియు దానిని పూర్తిగా అడ్డుకునే గ్లాస్లకు మధ్యవర్తిగా పనిచేస్తుంది. అంటే అవసరమైనప్పుడు కరెంట్ ను పంపగలదు, అవసరమైనప్పుడు ఆపగలదు. సరైన సమయంలో ఆన్ ఆఫ్ చేసే ఒక స్విచ్ లా పనిచేస్తుంది. ఇదే తరువాత ట్రాన్సిస్టర్ గా ప్రసిద్ధి చెందింది. ఈ చిన్న ఆవిష్కరణ సాంకేతిక ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చేసింది. ఆ రోజుల్లో ట్రాన్సిస్టర్ వాడకాలు ఇంకా సిద్ధాంత స్థాయిలోనే ఉన్నప్పటికీ ప్రపంచంలోని ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు కంప్యూటర్ల భవిష్యత్తును ఇప్పటికే స్పష్టంగా ఊహించగలిగారు. ఎందుకంటే ఇప్పుడు కంప్యూటింగ్ శక్తి ఒక మొక్కజొన్న గింజంత చిన్న ట్రాన్సిస్టర్ లో ఒదిగిపోయింది. ఇదే కారణంగా కొంతమంది గొప్ప మేధావులు ఒక కొత్త ఆలోచన చేయడం మొదలుపెట్టారు. భవిష్యత్తులో కంప్యూటర్లు మానవ మేధస్సుతో పాటు కృత్రిమ మేధస్సును కూడా సంతరించుకుంటాయేమో. కానీ అసలు ప్రశ్న మాత్రం ఇంకా అలాగే ఉంది. యంత్రాలు నిజంగా ఆలోచించగలవా? అంతేకాదు, శాస్త్రవేత్తల మధ్య కూడా దీనిపై తీవ్రమైన వాదనలు జరిగాయి. ఒక యంత్రం తనంతట తానే కొత్తగా ఏదైనా ఆలోచించి సృష్టించగలదా? అది మేము ఒప్పుకోము అని కొందరు అన్నారు. కానీ మరోవైపు ఇంకా 10 లేదా 15 సంవత్సరాల్లోనే ఒక శాస్త్రీయ ప్రయోగశాల నుంచి సైన్స్ ఫిక్షన్ కథలకు దగ్గరగా ఉన్న ఏదో ఒక రోబోటిక్ వ్యవస్థ బయటపడుతుంది అని మరికొందరు ధైర్యంగా అంచనా వేశారు. అందుకే 1950లో అలన్ ట్యూరింగ్ ఒక విప్లవాత్మక ఆలోచనను ప్రపంచానికి పరిచయం చేశాడు. అదే ఇమిటేషన్ గేమ్. దానినే మనం ఈ రోజు ట్యూరింగ్ టెస్ట్ అని పిలుస్తున్నాం. ఈ టెస్ట్ అంటే ఏంటంటే, ఒక యంత్రం మనిషిలాగే తెలివితేటలతో ప్రవర్తించగలదా లేదా అనే విషయాన్ని పరీక్షించడం. ఒక మానవుడి ఆలోచనలతో పోలిస్తే ఏదైనా యంత్రం సమానంగా లేదా మరింతగా తెలివితేటలు ప్రదర్శిస్తే ఆ యంత్రం నిజంగానే తెలివైనదే అని భావించాలి. ఇదే విధంగా ఈ టెస్ట్ ఒక కీలకమైన ప్రశ్నను ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. మనిషి మేధస్సుకు యంత్ర మేధస్సుకు మధ్య గీత అసలెక్కడుంది? ఇప్పుడు కృత్రిమ మేధస్సు శక్తి మనిషి మేధస్సులోకి నెమ్మదిగా కాదు, ఒక్కసారిగా చొచ్చుకుపోయింది. ఇది కేవలం ప్రమాదకరమైన అనుభవమే కాదు, భవిష్యత్తును మించే శక్తిగా భావించబడే ఒక కొత్త యంత్రం ప్రపంచంలో రాణించబోతోంది. కంప్యూటర్ల పట్ల
పట్ల పెరిగిన ఈ ఆకర్షణ కారణంగా హార్వర్డ్, MIT, ప్రిన్స్టన్ వంటి అగ్ర విశ్వవిద్యాలయాలు కంప్యూటర్ సైన్స్ డిగ్రీలను ప్రారంభించాయి. అదే సమయంలో కంప్యూటర్ ఇంజనీర్లు అత్యధిక జీతాలు పొందే నిపుణులుగా మారడంతో ప్రపంచంలోని అత్యంత తెలివైన వ్యక్తులంతా ఈ రంగంలోకి ఎక్కువ సంఖ్యలో ప్రవేశించడం మొదలుపెట్టారు. ఈ మేధావుల్లో ఒకరు మార్విన్ మిన్స్కీ. కేవలం 23 ఏళ్ల వయసులోనే ప్రిన్స్టన్ యూనివర్సిటీలో PhD చదువుతున్న విద్యార్థి. అలాన్ ట్యూరింగ్ రాసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేపర్తో ప్రేరణ పొందిన మిన్స్కీ వైర్లు మరియు కేవలం 6 వాక్యూమ్ ట్యూబ్స్ ను ఉపయోగించి ప్రపంచపు మొట్టమొదటి న్యూరల్ నెట్వర్క్ ను రూపొందించాడు. ఈ వాక్యూమ్ ట్యూబ్స్ తరచూ ఫెయిల్ అవుతూ ఉండేవి, అయినా కూడా ఆ యంత్రం పనిచేసింది. ఇది కృత్రిమ మేధస్సు రంగానికి ఒక బలమైన పునాదిని వేసింది. మానవ మేధస్సును అనుకరించే న్యూరల్ నెట్వర్క్ అనే భావనకు ఇదే స్పష్టమైన రూపం. 1950లో న్యూరల్ నెట్వర్క్స్ చేయగలిగే పనులపై కొన్ని సిద్ధాంతాలు మాత్రమే ఉండేవి. కానీ కొద్ది సంవత్సరాల్లోనే బిల్ షాక్లీ రూపొందించిన ట్రాన్సిస్టర్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అదే ట్రాన్సిస్టర్ ఆధారంగా రూపొందించిన ట్రాన్సిస్టర్ రేడియో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ వస్తువుగా నిలిచింది. ప్రపంచం తొలిసారిగా చిన్నదైన శక్తివంతమైన ఎలక్ట్రానిక్ ప్రపంచాన్ని అనుభవించింది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఒక ప్రశ్న వేయడం మొదలుపెట్టారు. ఇంత చిన్నదైతే ఇంత శక్తి ఉంటే ఇంకా ఎంత దూరం వెళ్ళగలది టెక్నాలజీ? ఇదే సమయంలో ట్రాన్సిస్టర్ ఆవిష్కర్త బిల్ షాక్లీ తన ఉద్యోగాన్ని బెల్ ల్యాబ్స్ లో వదిలిపెట్టి షాక్లీ సెమీకండక్టర్ అనే ఒక కొత్త కంపెనీని స్థాపించాడు. ట్రాన్సిస్టర్ల తయారీ కోసం షాక్లీ ప్రత్యేకంగా ప్రయత్నించాడు. కానీ షాక్లీ ఒంటరిగా ఇది సాధించలేడని అతనికి తెలుసు. అందుకే అమెరికా నలుమూలల నుంచి తెలివైన యువ శాస్త్రవేత్తలను తన వద్దకు పిలిచాడు. వారిలో ఇద్దరు ప్రత్యేకంగా నిలిచారు. గార్డన్ మూర్, జాన్స్ హాప్కిన్స్ నుంచి వచ్చిన రసాయన శాస్త్రవేత్త. మరొకరు రాబర్ట్ నోయిస్, MIT నుంచి PhD చేసి ట్రాన్సిస్టర్ రంగంలో ఒక రాక్ స్టార్ లాంటి వ్యక్తి. ఇలా షాక్లీ మొత్తం 12 మంది ప్రతిభావంతులను తన టీంలో చేర్చుకున్నాడు. 1954లో షాక్లీ సెమీకండక్టర్ అతి తక్కువ కాలంలోనే టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. షాక్లీ తన స్వస్థలమైన పాలో ఆల్టోలోనే ఈ కంపెనీని ప్రారంభించాడు. దీంతో ఇది సిలికాన్ వ్యాలీలో ఉద్భవించిన 3వ టెక్ స్టార్టప్ గా నిలిచింది. కానీ ఈ విజయగాథ ఎక్కువ కాలం నిలబడలేదు. 1956లో ట్రాన్సిస్టర్ ఆవిష్కరణకు గాను షాక్లీకి నోబెల్ బహుమతి లభించిన కొద్ది నెలలకే అతను స్వయంగా తీసుకొచ్చిన 12 మందిలో 8 మంది షాక్లీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఫెయిర్ చైల్డ్ సెమీకండక్టర్ అనే కొత్త కంపెనీని స్థాపించారు. షాక్లీ వీరికి ఒక పేరు పెట్టాడు, ట్రేటరస్ 8. కానీ వ్యంగ్యంగా. ఈ ట్రేటరస్ 8 స్థాపించిన ఫెయిర్ చైల్డ్ కొన్ని నెలల్లోనే లాభాల్లోకి వచ్చింది. వారు తయారు చేసిన 100 సిలికాన్ ఆధారిత ట్రాన్సిస్టర్లు IBM కంపెనీకి అమ్మబడ్డాయి. ఆ ట్రాన్సిస్టర్లు సైన్యం ఉపయోగించే B-17 బాంబర్ నావిగేషన్ సిస్టమ్ లో వినియోగించబడ్డాయి. ఇది కంప్యూటింగ్ చరిత్రలో ఒక గొప్ప మైలురాయి. ఎందుకంటే ఇది ఒక విషయాన్ని స్పష్టంగా నిరూపించింది. సిలికాన్ సెమీకండక్టర్లు షాక్లీ రూపొందించిన జెర్మేనియం సెమీకండక్టర్ల కంటే ఎంతో మెరుగైనవని. అంతేకాదు, ప్రతి ట్రాన్సిస్టర్ పై వచ్చే లాభం జెర్మేనియంతో చేసిన వాటికంటే 30 రెట్లు ఎక్కువ. ఇప్పటి నుంచి అమెరికా సైన్యం వందలలో కాదు వేలల్లో కొల్చే ట్రాన్సిస్టర్లను కోరుకోవడం మొదలుపెట్టింది. కంప్యూటర్ల నుంచి బ్యాలిస్టిక్ మిసైల్స్ వరకు ప్రతి యంత్రానికి ట్రాన్సిస్టర్ అనివార్యమైంది. కానీ అప్పటి వరకు ఉన్న ట్రాన్సిస్టర్ తయారీ విధానం చాలా కష్టమైనదిగా, చాలా అసమర్థమైనదిగా మారింది. సైన్యం కొనుగోలు చేసిన ప్రతి 2 ట్రాన్సిస్టర్లలో ఒకటి పూర్తిగా వ్యర్థమైపోయేది. ఎందుకంటే ఒక చిన్న లోపం వచ్చినా ఆ ట్రాన్సిస్టర్ మొత్తం పనిచేయడం ఆగిపోయేది. ఫెయిర్ చైల్డ్ సంస్థ ప్రపంచంలోనే ఉత్తమ ట్రాన్సిస్టర్ల తయారీదారుగా పేరు తెచ్చుకున్నప్పటికీ ఈ అసమర్థత మాత్రం మొత్తం సెమీకండక్టర్ ఇండస్ట్రీకి ఒక పెద్ద సమస్యగా మారింది. ఇదే సమయంలో రంగంలోకి ప్రవేశించాడు ఇంకొక అసాధారణ మేధావి, జిన్ హోర్నీ. ఫెయిర్ చైల్డ్ లో పనిచేస్తున్న ఒక ప్రతిభావంతమైన భౌతిక శాస్త్రవేత్త. అతను ట్రాన్సిస్టర్ల తయారీకి ప్లేనర్ ప్రాసెస్ అనే ఒక కొత్త పద్ధతిని అభివృద్ధి చేశాడు. ఈ ప్లేనర్ ప్రాసెస్ ద్వారా ట్రాన్సిస్టర్ మీద ఒక అదనపు కోటింగ్ లేయర్ వేయడం జరిగింది. దీంతో ట్రాన్సిస్టర్ కు స్థిరత్వం, పనితనం ఈ రెండూ గణనీయంగా పెరిగాయి. ఇది కేవలం ఒక చిన్న మెరుగుదల కాదు, మొత్తం ట్రాన్సిస్టర్ తయారీ విధానాన్నే మార్చేసిన ఒక విప్లవాత్మక ఆవిష్కరణ. ఈ పేటెంట్ వల్ల ఫెయిర్ చైల్డ్ కంపెనీకి భారీ లాభాలొచ్చాయి. ఎందుకంటే ఎవరైనా ట్రాన్సిస్టర్లు తయారు చేయాలంటే ఈ ప్లేనర్ ప్రాసెస్ ను తప్పనిసరిగా వాడాల్సి వచ్చేది. దాంతో వారు ఫెయిర్ చైల్డ్ కు రాయల్టీలు చెల్లించాల్సి ఉండేది. ఫలితంగా వాల్ స్ట్రీట్ లో ఫెయిర్ చైల్డ్ స్టాక్ ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని తాకాయి. కంపెనీ ప్రతి సంవత్సరం లాభాల్లో కొత్త గరిష్టాలను సాధించింది. అయితే ఇలా లాభాలు భారీగా వస్తున్నా ఈ మొత్తం ఇండస్ట్రీ ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటుంది. ఆ కాలంలోని ట్రాన్సిస్టర్ కు ఒక పెద్ద పరిమితి ఉంది. ఒక్క ట్రాన్సిస్టర్ ఒక్క పనికే. అంటే మీకు మిలియన్ పనులు చేయాలంటే మిలియన్ ట్రాన్సిస్టర్లు కావాలి. ఇది ఖర్చు పరంగా మాత్రమే కాదు, స్థలం పరంగా కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. దాంతో కంప్యూటర్ల సామర్థ్యం ఒక స్థాయిని దాటి ఎదగడం ఆగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఫెయిర్ చైల్డ్ నాయకుడు బాబ్ నోయిస్ ఒక అద్భుతమైన ఆలోచనతో ముందుకు వచ్చాడు. అదే ఇంటగ్రేటెడ్ సర్క్యూట్.
ఈ ఐసీ ద్వారా చిన్న చిన్న ట్రాన్సిస్టర్లు అన్నీ కలిసి ఒక నెట్వర్క్ లా పనిచేయగలవు. ఒక్క ఐసీతోనే వేల ట్రాన్సిస్టర్లు చేసే పని చేయడం సాధ్యమైంది. అయితే నిజం చెప్పాలంటే ఈ ఐడియా మొదట బాబ్ నోయిస్ది కాదు. టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ లో పనిచేసే జాక్ కిల్బీ అనే ఇంజనీర్ ఈ ఆవిష్కరణను మొదట సాధించాడు. కానీ అతను రూపొందించిన డిజైన్ లో కొన్ని ప్రాక్టికల్ లోపాలు ఉండటంతో బాబ్ నోయిస్ రూపొందించిన డిజైన్ ఎక్కువగా వినియోగయోగ్యంగా మారింది. అందుకే ప్రపంచం గుర్తించిన అసలైన క్రెడిట్ బాబ్ నోయిస్ కే వెళ్ళింది. ఇలా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనే ఆవిష్కరణ ప్రపంచాన్నే మార్చేసింది. ఇప్పటి నుంచి కంప్యూటింగ్ ప్రపంచంలోకి ఒక కొత్త విప్లవం ప్రవేశించింది. కారణం, ట్రాన్సిస్టర్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ అమాంతంగా పెరిగింది. ఫెయిర్ చైల్డ్ ఒక్కటే ఈ డిమాండ్ ను తీర్చలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో ఏమైందంటే ఫెయిర్ చైల్డ్ లో పనిచేసిన పలువురు మేధావులు అక్కడి నుంచి బయటకొచ్చి తమ సొంత సెమీ కండక్టర్ కంపెనీలను స్థాపించారు. ఈ కొత్త కంపెనీలన్నిటినీ ప్రపంచం ఒకే పేరుతో పిలవడం మొదలుపెట్టింది, ఫెయిర్ చిల్డ్రన్. ఇవే LIC లాజిక్, AMD మరియు ఇంటెల్ వంటి దిగ్గజ కంపెనీలు. ఇంటెల్ ను స్థాపించిన వారిలో బాబ్ నోయిస్ కూడా ఉన్నాడు. ఈ రోజు ప్రపంచంలో ఉన్న సుమారు 92% కంప్యూటింగ్ శక్తి ఏదో ఒక రూపంలో ఈ ఫెయిర్ చిల్డ్రన్ కంపెనీలకు సంబంధించింది. ఇలా 1960ల మధ్య నాటికి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లకు డిమాండ్ అసాధారణంగా పెరిగింది. ఒకవైపు అమెరికా మరియు రష్యా మధ్య ఉగ్రంగా నడిచిన స్పేస్ రేస్, మరోవైపు పెద్ద పెద్ద కంపెనీలు మాకు కూడా మా సొంత కంప్యూటర్ కావాలి అని కోరుకోవడం. ఈ రెండూ కలిసి ఈ డిమాండ్ కు ప్రధాన కారణాలయ్యాయి. కానీ ఇప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సైన్స్ ఫిక్షన్ కథల్లో కనిపించే ఒక కళల ప్రపంచమే. ఇది 1966లో వరకు నిజమే. అయితే అదే సంవత్సరం MITలో పనిచేసే కంప్యూటర్ శాస్త్రవేత్త జోసెఫ్ వైజన్బామ్ ఈ కళను వాస్తవంగా మార్చాలని సంకల్పించాడు. అతనే రూపొందించాడు ప్రపంచపు మొట్టమొదటి చాట్ బాట్ ఎలిజా. IBM 7094 కంప్యూటర్ను ఉపయోగించి వినియోగదారుడు కీబోర్డ్ ద్వారా టైప్ చేస్తే ఎలిజా స్క్రీన్ పై సమాధానం ఇచ్చేది. దశాబ్దం క్రితం మార్విన్ మిన్స్కీ ప్రతిపాదించిన న్యూరల్ నెట్వర్క్ భావన ఎలిజాకు ప్రేరణగా మారింది. ప్యాటర్న్ మ్యాచింగ్, సబ్స్టిట్యూషన్ వంటి పద్ధతులను ఉపయోగిస్తూ ఎలిజా వాడుకదారునికి నిజంగా ఒక మనిషితో మాట్లాడుతున్న అనుభూతిని కలిగించేది. ఇలా ఎలిజా ద్వారా ప్రపంచం కంప్యూటర్ల మానసిక సామర్థ్యాన్ని మొదటిసారిగా గమనించింది. AI అంటే సైన్స్ ఫిక్షన్ కథల్లో మాత్రమే కాదు, అది నిజంగా సంభవించగల వాస్తవం అనే నమ్మకం అక్కడితో మొదలైంది. అదే సమయంలో 1971లో ఇంటెల్ కు జపాన్ కు చెందిన బూసికమ్ అనే కంపెనీ నుంచి ఒక కాంట్రాక్ట్ వచ్చింది. వాళ్ళు రూపొందించబోయే కొత్త రకమైన ఫోర్కాస్టింగ్ క్యాలిక్యులేటర్ కోసం ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లతో కూడిన ఒక ప్రత్యేకమైన డిజైన్ కావాలన్నారు. కానీ ఆ అవసరాలను తీర్చడానికి అప్పటి టెక్నాలజీ సరిపోలేదు. అందుకే ఇంటెల్ లో పనిచేస్తున్న యువ ఇంజనీర్ టెడ్ హాఫ్ ఒక విప్లవాత్మక ఆలోచన చేశాడు. ఇంత కాంప్లికేటెడ్ ఐసీలెందుకు, ఒక చిన్న కంప్యూటరే తయారు చేయలేమా అని ఆలోచించాడు. అది ప్రత్యేకమైన ఆదేశాలను స్వయంగా ప్రాసెస్ చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. అదే మైక్రో ప్రాసెసర్. ఇది మీ వేలుగోరంత పరిమాణంలో ఉంటుంది. ఈ విధంగా బూసికం డిజైన్ ను మెరుగుపరుస్తూ చేసిన చిన్న చిన్న మార్పులే చివరికి మనకు అందించాయి ఇంటెల్ 4004, ప్రపంచపు మొట్టమొదటి మైక్రో ప్రాసెసర్. ఇంటెల్ రూపొందించిన ఈ మైక్రో ప్రాసెసర్ ప్రపంచంలో కంప్యూటర్ల పట్ల ఉన్న ఆలోచనలనే మార్చేసింది. ఎందుకంటే మొదటిసారి కంప్యూటర్లు చిన్నవిగా, చవకగా తయారయ్యే అవకాశం వచ్చింది. ఇప్పుడు కంప్యూటర్లు ఒక డెస్క్ మీద పెట్టేంత చిన్నవిగా మారాయి. అయితే దురదృష్టవశాత్తు అప్పట్లో చాలా తక్కువ కంపెనీలే కంప్యూటర్ల నిర్మాణంపై పూర్తిగా దృష్టి పెట్టాయి. ఈ అవకాశాన్ని గుర్తించిన ఎంతో మంది యువ వ్యాపారులు కొత్త కొత్త కంపెనీల్లో ప్రారంభించారు. అలా 1970ల చివరికి మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి రెండు దిగ్గజ సంస్థలు ఆవిర్భవించాయి. ఈ రెండు సంస్థలే ఈ రోజు ప్రపంచంలో అత్యంత ధనవంతమైన కంపెనీలుగా నిలిచాయి. ఈ రెండు కలిసి ఆధునిక కంప్యూటింగ్ కు పునాది వేశాయి. ఈ రోజుల్లో 97% కంటే ఎక్కువ హై స్కూల్ విద్యార్థులు గ్రాడ్యుయేట్ అయ్యేలోపు ఏదో ఒక దశలో యాపిల్ కంప్యూటర్ ను వాడుతూనే ఉంటారు. చాలా మంది తమ జీవితంలోని ప్రతి దశలోనూ దీన్ని ఒక కీలక పనిముట్టుగా వాడుకుంటున్నారు. ఇలా పర్సనల్ కంప్యూటర్లు సమాజంలోకి రావటం అతి వేగంగా జరిగింది. 1980ల నుంచి 1990ల వరకు ఈ సంస్థలే PC యుగానికి దారితీశాయి. ఆ కాలంలో మొత్తం PC మార్కెట్లో సుమారు 96% వాటా ఈ రెండు కంపెనీలదే. కానీ కంప్యూటర్లు వేటాలక్షల సంఖ్యలో అమ్ముడవుతున్న సమయంలో AI రంగంలో నిజమైన మైలురాళ్లు కంప్యూటింగ్ లో కాకుండా గణిత శాస్త్రంలో పడ్డాయి. 1986లో బ్రిటన్ కు చెందిన జెఫ్రీ హింటన్ అనే మేధావి బ్యాక్ ప్రాపగేషన్ అనే లెర్నింగ్ ఆరిథం ను అభివృద్ధి చేశాడు. ఇది ఒక గురువు లాంటి అల్గారిథం. కంప్యూటర్ ఇచ్చిన సమాధానాన్ని తనిఖీ చేస్తుంది, ఎక్కడ తప్పు జరిగిందో గుర్తిస్తుంది, తర్వాత ఆ తప్పుల నుంచి నేర్చుకునేలా మార్గనిర్దేశం చేస్తుంది. బ్యాక్ ప్రాపగేషన్ వచ్చిన వెంటనే అది న్యూరల్
న్యూరల్ నెట్వర్క్లకు గుండెలాంటి బేస్గా మారింది. దీన్ని గమనించిన వర్డ్ సిస్టమ్స్ అనే సంస్థ ప్రపంచపు మొట్టమొదటి ఫోర్కాస్టింగ్ టూల్స్ లో ఒకటైన న్యూరల్ షెల్ ను అభివృద్ధి చేసింది. ఇది కూడా బ్యాక్ ప్రాపగేషన్ మిషన్ లెర్నింగ్ ఆధారంగానే పనిచేసింది. కానీ ఏఐ అభివృద్ధి న్యూరల్ నెట్వర్క్లతోనే ఆగిపోలేదు. 1997లో IBM సంస్థ డీప్ బ్లూ అనే ఏఐ కంప్యూటర్ ను రూపొందించింది. ఇది అత్యంత స్మార్ట్ గా పనిచేసేది. మునుపటి చెస్ గేమ్ల డేటాబేస్ ను ఉపయోగిస్తూ అదే సమయంలో అత్యంత శక్తివంతమైన బ్రూట్ ఫోర్స్ కంప్యూటింగ్ తో ఒకే క్షణంలో వేలాది మెలకువలను విశ్లేషించగల సామర్థ్యంతో ఈ మూడు కలిసి ప్రపంచపు అగ్రశ్రేణి చెస్ ఛాంపియన్ ను ఓడించడంలో డీప్ బ్లూ విజయం సాధించింది. అప్పుడు వారికి ఒక విషయం తెలియదు, కానీ IBM సాధించిన ఈ విజయం ఏఐ భవిష్యత్తుకు ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్ ఇచ్చిందని తర్వాత అర్థమైంది. అంటే బిగ్ డేటా, శక్తివంతమైన అల్గారిథంలు, భారీ కంప్యూటింగ్ శక్తి, ఈ మూడు కలిస్తే సూపర్ ఇంటెలిజెంట్ ఏఐలను రూపొందించడం సాధ్యమవుతుంది. ఇదంతా తర్వాత చూద్దాం, ఎందుకంటే 1990ల చివరికి కంప్యూటర్ల శక్తి ఇంటర్నెట్ తో కలిసి మనిషి జీవన విధానాన్నే మార్చేసింది. ఒక్క రాత్రిలోనే కొత్త కొత్త మిలియనీర్లు పుట్టారు. ఎలా అంటే మన అనలాగ్ ప్రపంచాన్ని డిజిటల్ గా మార్చే కంపెనీలను నిర్మించడం ద్వారా. ఈ రోజుల్లో ఫేస్బుక్ గురించి తెలియని వాళ్ళు దాదాపు లేరు. ఇది ఇప్పటి వరకు ప్రపంచం చూసిన అత్యంత వేగంగా పెరుగుతున్న వెబ్సైట్లలో ఒకటి. ఈ ఫేస్బుక్ ను స్థాపించిన వ్యక్తి కేవలం 22 ఏళ్ల మార్క్ జుకర్బర్గ్. ఒక సమయంలో యాహూ సంస్థ దాన్ని $1 బిలియన్ కొనుగోలు చేయాలనుకుంది, కానీ అతడు తిరస్కరించాడు. అందుకే అంటారు, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ వంటి ఇంటర్నెట్ దిగ్గజాల పుట్టుకతోనే ఇన్ఫర్మేషన్ ఏజ్ ప్రారంభమైందని. ఈ రోజు ప్రతి కొన్ని వందల కంపెనీలు కలిపి గత శతాబ్దంలో మనిషి మొత్తం సృష్టించిన దానికంటే ఎక్కువ డేటాను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇంత డేటా ఉన్నప్పుడు దాన్ని విశ్లేషించగల శక్తివంతమైన కంప్యూటర్లు అత్యవసరమయ్యాయి. అందుకే ప్రపంచంలోని టాప్ కంపెనీలు అత్యుత్తమ కంప్యూటర్ శాస్త్రవేత్తలకు కోట్ల కొలది డాలర్లు చెల్లిస్తూ డేటాను విశ్లేషించే కొత్త మార్గాలను అభివృద్ధి చేయమని వేడుకుంటున్నాయి. ఇక్కడే మళ్లీ మనకు గుర్తొస్తాడు జెఫ్రీ హింటన్. బ్యాక్ ప్రాపగేషన్ రూపొందించిన అప్పటి యువ శాస్త్రవేత్త. ఇప్పుడు అతడు విద్యార్థి కాదు, యూనివర్సిటీ ఆఫ్ టొరాంటోలో ప్రొఫెసర్ గా కొత్త తరం ఏఐ శాస్త్రవేత్తలకు శిక్షణ ఇస్తున్నాడు. ఇంటర్నెట్ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న భారీ డేటా వాల్యూమ్లను చూసి హింటన్ కు మళ్లీ న్యూరల్ నెట్వర్క్లపై ఆసక్తి మళ్లీ రగిలింది. ఈసారి వాటిని మరింత శక్తివంతంగా, మరింత లోతుగా తయారు చేయాలని అతడు నిర్ణయించాడు. 2006లో జెఫ్రీ హింటన్ కన్వాల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్ అనే కొత్త అల్గారిథం ను రూపొందించాడు. ఈ అల్గారిథం కంప్యూటర్ కు ప్యాటర్న్లను గుర్తించడం, ఫోటోలను అర్థం చేసుకోవడం వంటి పనులు నేర్పించగలదు. ఇది విడుదలైన వెంటనే ఫేస్బుక్, గూగుల్, అమెజాన్, యాపిల్ వంటి టెక్ దిగ్గజాలు దాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి. ఫేస్బుక్ ఫోటోలను ట్యాగ్ చేయడానికి, గూగుల్ చిత్రాలను గుర్తించడానికి, అమెజాన్ మీరు కొనబోయే వస్తువును ముందే అంచనా వేయడానికి, యాపిల్ ఫేస్ లాక్ వంటి సెక్యూరిటీ ఫీచర్ల కోసం. ఈ అద్భుతమైన ఆవిష్కరణతో జెఫ్రీ హింటన్ కు ఏఐ రంగంలో గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ అనే బిరుదు లభించింది. ఎందుకంటే ఇవి మానవ స్థాయికి దగ్గరైన ఇంటెలిజెన్స్ ను కంప్యూటర్ కు నేర్పించగల మార్గాన్ని చూపించాయి. ఈ రోజు ప్రతి పెద్ద టెక్ కంపెనీ కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్లకు ఉపయోగించే డేటాను నిరంతరం విశ్లేషిస్తోంది. కానీ అందరికీ తెలిసిన ఒక్క నిజం ఏమిటంటే ఇదంతా కేవలం ఆరంభం మాత్రమే. ఈ టెక్నాలజీ ఇంకా తన అసలైన బుద్ధిని పూర్తిగా చూపలేదు. అందుకే 2007లో స్టాన్ఫోర్డ్ కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ఫై లీ ఒక కొత్త విప్లవాన్ని ప్రారంభించారు. అదే ఇమేజ్నెట్. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఓపెన్ సోర్స్ ఇమేజ్ డేటా సెట్ ను ఉచితంగా అందించి ప్రపంచం నలుమూలల నుంచి శాస్త్రవేత్తలు, డెవలపర్లు పాల్గొని నిజమైన ఇంటెలిజెన్స్ ను చూపగల ఉత్తమ అల్గారిథం ను రూపొందించాలనే లక్ష్యంతో ఈ పోటీని ప్రారంభించారు. ఇమేజ్ నెట్ తయారు చేయడం చాలా థ్రిల్లింగ్ అనుభవమే, కానీ ఇది మొత్తం ఏఐ పరిశోధన ప్రపంచానికి ఉపయోగపడుతుందని నాకు అనిపించింది అని ఆమె చెప్పారు. కొన్ని సంవత్సరాల పాటు డాక్టర్ ఫై లీ విజేతలా ప్రకటించారు, కానీ పెద్దగా ఏమీ మారలేదు. అయితే 2012లో మనకిప్పటికే బాగా పరిచయమైన ఒక వ్యక్తి మళ్లీ రంగంలోకి దిగాడు. అతనే జెఫ్రీ హింటన్. తన ఇద్దరు శిష్యులతో కలిసి ఈ పోటీలో పాల్గొన్నాడు. వారు తయారు చేసిన ఆ మోడల్ పేరు AlexNet. ఈ సంఘటనను ఏఐ చరిత్రలో ఒక పేరుతో పిలుస్తారు, ద బిగ్ బ్యాంగ్ ఆఫ్ ఏఐ, ద బిగ్ బ్యాంగ్ ఆఫ్ డీప్ లెర్నింగ్, ద బిగ్ బ్యాంగ్ ఆఫ్ మోడర్న్ ఏఐ. అదే రోజు ఏఐ కి నిజంగా జన్మనిచ్చిన రోజు. కానీ ఆ విజయం కేవలం AlexNet మోడల్ వల్ల మాత్రమే కాదు. దానికి వెనక ఇంకొక అత్యంత శక్తివంతమైన బలం ఉంది. అదే GPU కంప్యూటింగ్ పవర్. నిజానికి IBM ఎప్పుడో ఇచ్చిన ఆ ఫార్ములా గుర్తుందా? బిగ్ డేటా ప్లస్ మోడల్ ప్లస్ కంప్యూటింగ్ పవర్ సమానం ట్రూ ఏఐ
ఆ ఫార్ములాలో కంప్యూటింగ్ పవర్ భాగాన్ని ప్రపంచానికి అందించింది నవిడియా. అలెక్స్ నెట్ విజయం తర్వాత జెఫ్రీ హింటన్ ఎన్విడియాకి ఫోన్ చేశాడు. మాకు అప్పుడే అర్థమైంది ఇదేదో చాలా పెద్ద విషయం కాబోలు అని అతను తర్వాత చెప్పాడు. ఈ ఒక్క విజయం ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ జీవితాన్ని కాదు, తన కంపెనీ దిశను కూడా పూర్తిగా మార్చేసింది. అప్పటి వరకు ఎన్విడియా వీడియో గేమ్స్ కోసం గ్రాఫిక్స్ కార్డులను మాత్రమే తయారు చేసేది. కానీ ఇప్పుడు ఏఐ భవిష్యత్తుపై పూర్తి నమ్మకంతో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మైక్రో చిప్స్ ను తయారు చేయాలనే పందెం వేసింది. ఈ నిర్ణయం సంపూర్ణంగా పనిచేసింది. దాదాపు ఒక దశాబ్దం తర్వాత ఈ రోజు ఎన్విడియా ప్రపంచంలోనే 3వ అత్యంత విడువైన కంపెనీగా నిలిచింది. ఎందుకంటే ప్రపంచంలోని 92% ఏఐ ప్రాసెసింగ్ కి పవర్ అందిస్తున్నది ఎన్విడియా చిప్స్. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఏఐ చరిత్రలో అత్యంత వేగంగా జరిగిన పరిణామ దశ. 2012లో ఎన్విడియా ఏఐ భవిష్యత్తుపై పూర్తిగా బెట్ వేసింది. దానికి ప్రతిస్పందనగా గూగుల్ కూడా రంగంలోకి దిగింది. కానీ వాళ్ళు నిదానంగా స్టెప్స్ వేశారు. ఎన్విడియాల కంప్యూటింగ్ పవర్ పై కాకుండా గూగుల్ దృష్టి ఐడియాలపై, అద్భుతమైన ఆల్గారిథంలపై పడింది. అందుకే 2014లో గూగుల్ ప్రపంచంలోని టాప్ ఏఐ కంపెనీ డీప్ మైండ్ ను కొనుగోలు చేసింది. దాని విలువ $500 మిలియన్ మించి ఉండొచ్చని అందరూ అంచనా వేశారు. అంతటితో ఆగలేదు. ఇమేజ్ నెట్ గెలిచిన మన పాత మిత్రుడు జెఫ్రీ హింటన్ స్థాపించిన డిఎన్ఎన్ రీసెర్చ్ కూడా గూగుల్లోకి జాయిన్ అయింది. అంటే ఏఐలో ఉన్న అత్యుత్తమ ప్రతిభ అంతా ఒక్కచోటే, గూగుల్. 2015కి వచ్చేసరికి గూగుల్ కి కటింగ్ ఎడ్జ్ ఏఐ మోడల్స్ పై పూర్తి ఆధిపత్యం వచ్చింది. కానీ ఇది చూసిన సిలికాన్ వ్యాలీ బిలియనీర్లకు ఒక విషయం కలవరపరిచింది. రీఫ్ హాఫ్మాన్, పీటర్ థియల్, ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళందరికీ ఒకే కంపెనీ చేతుల్లో సూపర్ ఇంటెలిజెన్స్ ఉండటం భవిష్యత్తుకు పెద్ద ప్రమాదం అనిపించింది. అందుకే గూగుల్ కి ఈక్వల్ గా వెళ్ళాలి అనే ఆలోచనతో ఎలాన్ మస్క్, శామ్ ఆల్ట్మన్, రీఫ్ హాఫ్మాన్ కలిసి ఓపెన్ ఏఐ అనే సంస్థను స్థాపించారు. ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఓపెన్ సోర్స్ సంస్థ. దీని లక్ష్యం ఏజీఐ, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ని సురక్షితంగా, నైతికంగా అభివృద్ధి చేయటం. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. వాళ్ళలో ఎవరు అసలైన ఏఐ శాస్త్రవేత్తలు కాదు. గూగుల్ లాంటి దిగ్గజంతో పోటీ ఇవ్వాలంటే టాలెంట్ కావాలి. అందుకే ఎలాన్ తన ప్రత్యేకమైన స్టైల్లో ఒక పెద్ద అడుగు వేశాడు. ఇలియా సుట్స్కెవర్ ని గూగుల్ నుండి తీసుకొచ్చాడు. గుర్తుందా? అతనే అలెక్స్. నెట్ క్రియేటర్లలో ఒకడు, జెఫ్రీ హింటన్ సన్నిహిత మిత్రుడు. కానీ ఈ రిక్రూట్మెంట్ తో ఎలాన్ తన స్నేహితుడు లారీ పేజ్ ని కోల్పోయాడు. ఈ సంఘటన లారీ పేజ్ ని ఇంకా ప్రేరేపించింది. గూగుల్లో ఏఐ పెట్టుబడులను 3 రెట్లు పెంచేశాడు. దీని ఫలితంగా 2016లో డీప్ మైండ్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన గేమ్ గోలో మనుషులను ఓడించిన అల్ఫా గోను రూపొందించింది. దాని తర్వాత అల్ఫా జీరో, చెస్, గో, షోగి అన్ని గేమ్లలో మనుషులను దాటి వెళ్ళింది. ఇవన్నీ డీప్ మైండ్ స్థాయిని ప్రపంచానికి రుజువు చేశాయి. కానీ ఈ ప్రయాణం అక్కడితో ఆగలేదు. 2017లో గూగుల్ ఏఐ ప్రపంచానికి ఒక కొత్త దారిని చూపించింది. అదే ట్రాన్స్ఫార్మర్స్. ఆటోబాట్స్ కాదు, ఇది ఏఐలో ఒక పూర్తిగా కొత్త మోడల్. ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటి? 100 పుస్తకాలు చదివేసి భాషను అర్థం చేసుకుని మనతో సహజంగా మాట్లాడగలిగే మెషిన్స్. ఇవి తనంతట తానే చదువుకుంటాయి, తనంతట తానే నేర్చుకుంటాయి. ఈ ట్రాన్స్ఫార్మర్స్ ను చూసి ఏఐ ప్రపంచం మొత్తం ఒక ప్రశ్న అడిగింది. 100 కోట్ల టెక్స్ట్ డేటాని ఇవ్వగలిగితే మనుషులతో మాట్లాడే ఎలిజా కన్నా చాలా మెరుగైన చాట్ బాట్ ను తయారు చేయలేమా? మళ్ళీ 1960లకు వెళ్దాం. అప్పుడు ఎలైజా అనే ఒక చిన్న చాట్ ప్రోగ్రామ్ మనతో మాట్లాడిన మొదటి కంప్యూటర్. ఇప్పుడు ప్రశ్న, దానికన్నా గొప్ప ఎలిజా తయారు చేయలేమా? అదే ఆలోచనతో చాలా కంపెనీలు ముందుకొచ్చాయి. అందులో అత్యంత ముఖ్యమైనది ఓపెన్ ఏఐ. కానీ ఇక్కడ మరో పెద్ద సమస్య ఉంది. ఏఐ తయారీకి కావాల్సింది కంప్యూటింగ్ పవర్. కంప్యూటింగ్ పవర్ కు కావాల్సింది అపారమైన పెట్టుబడులు, అంటే బిలియన్ల డాలర్లు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ ఉన్నప్పటికీ గూగుల్ లాంటి కంపెనీలతో పోటీ ఇవ్వాలంటే కనీసం $1 బిలియన్ అవసరమని అందరికీ తెలుసు. అందుకే ఓపెన్ ఏఐ ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అదే మైక్రోసాఫ్ట్ తో భాగస్వామ్యం. మైక్రోసాఫ్ట్ డబ్బు ఇస్తుంది, దానికి బదులుగా ఓపెన్ ఏఐ అభివృద్ధి చేసే ఏఐ టెక్నాలజీలో వాటా పొందుతుంది. కానీ ఈ నిర్ణయం ఎలాన్ మస్క్ అంతగా నచ్చలేదు. అతనికి కొన్ని సందేహాలున్నాయి. ఓపెన్ ఏఐ నిజంగా ఓపెన్ గా ఉంటుందా, లేదా మరో డీప్ మైండ్ లా మారిపోతుందా? అదే ప్రశ్నతో ఈ కథ మరో మలుపు తీసుకుంటుంది. అందుకే ఈ అభిప్రాయ భేదంతో ఎలాన్ మస్క్ ఓపెన్ ఏఐ నుంచి తప్పుకున్నాడు. అప్పటి నుంచి సంస్థకు ఒక్కరే నాయకుడు, శామ్ ఆల్ట్మన్. కానీ శామ్ ఆల్ట్మన్ స్టైల్ ఇంకొంచెం పెద్దది. 2020లో అతను మైక్రోసాఫ్ట్ నుంచి $10 బిలియన్ పెట్టుబడిని తెచ్చాడు. ఇది ఓపెన్ ఏఐకి అసలు కావాల్సిన ఇంధనం. ఈ కొత్త శక్తితో 2022లో ఓపెన్ ఏఐ ఒక అద్భుతమైన చాట్ బాట్ ను విడుదల చేసింది, చాట్ జీపీటీ. ఇది జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్. ఈ చాట్ జీపీటీ కొన్ని నెలల్లోనే 100 మిలియన్ యూజర్లను చేరుకుంది. ఇది చరిత్రలోనే అత్యంత వేగంగా పెరిగిన టెక్నాలజీగా మారింది. కానీ అదే సంవత్సరం ఓపెన్ ఏఐ ఒక్కటే కాదు, మరెన్నో కంపెనీలు కూడా ఏఐ విప్లవాన్ని ప్రారంభించాయి. 11 ల్యాబ్స్ అద్భుతమైన వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీతో, మిడ్ జర్నీ కల్పనకే సరిహద్దులు లేని ఫ్యాంటసీ దృశ్యాలతో, స్టెబిలిటీ ఏఐ ప్రపంచానికి స్టేబుల్ డిఫ్యూషన్ లాంటి శక్తివంతమైన ఇమేజ్ మోడల్స్ తో. ఈ ఒక్క
సంవత్సరం మొత్తం ప్రపంచాన్ని ఏఐ యుగంలోకి నెట్టేసింది. ప్రతి రంగం విద్య, సంగీతం, చిత్రకళ, సాంకేతికత వీటన్నిటినీ జనరేటివ్ ఏఐ మార్చడం మొదలుపెట్టింది. గత 2 సంవత్సరాలుగా ఏఐ అభివృద్ధి అద్భుత వేగంతో కొనసాగుతోంది. దీనికి కారణం ప్రతి సంవత్సరం $40 బిలియన్ పైగా ఏఐ స్టార్టప్స్ లో పెట్టుబడులు. అందుకే ప్రపంచంలో అత్యంత ధనికమైన 3 కంపెనీల్లో ఎన్విడియా, మైక్రోసాఫ్ట్ ఉండటం ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ఈ రెండు మొత్తం ఏఐ భవిష్యత్తుపై పందెం వేస్తున్నాయి. ఇప్పుడు ఓపెన్ ఏఐ లాంటి సంస్థలు ఏఐని రోబోటిక్స్, ఏజీఐ, సూపర్ ఇంటెలిజెన్స్ దిశగా తీసుకెళ్లడానికి $7 ట్రిలియన్ పైగా పెట్టుబడులు కోరుతున్నాయి. కానీ ఈ టెక్నాలజీ ఇక్కడి నుంచి ఎటుపోతుందో ఎవరికీ స్పష్టంగా తెలియదు. ఇది మనుషుల్ని శక్తివంతుల్ని చేస్తుందా లేదా మనల్ని అవసరం లేని వారిగా మారుస్తుందా? ఇది రాబోయే కాలమే చెప్పాలి. మీకు ఈ రంగం గురించి మరింత లోతుగా అర్థం కావాలంటే పెరీ సి మిల్లర్ రాసిన చిప్ వార్ అనే పుస్తకం తప్పక చదవండి. మీకు ఈ టెక్నాలజీ వెనుకున్న అసలైన యుద్ధం స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ ఫైనలీ, ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇది కేవలం ఒక వీడియో కాదు, ఇది మన భవిష్యత్తు కథ. మళ్ళీ మరో అద్భుతమైన టెక్ స్టోరీతో కలుద్దాం. అంటిల్ దెన్, స్టే క్యూరియస్, స్టే అహెడ్.